హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ముంబై టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నా ఇన్ పర్పుల్ ట్రావెల్స్. ఇది ఒక కొత్త ఆపరేటర్ అన్నమాట. మన ముంబై టు హైదరాబాద్ రూట్లో ఏసీ స్లీపర్ బస్ వస్తుంది. ఇప్పుడే మన బస్సు వచ్చింది, ఎంజీ బాడీ. సో ఇంటీరియర్ వ్యూ చూసుకుంటే డబల్ బర్త్ విత్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్ అండ్ ఏసీ ఈవెంట్స్. చూసుకుంటే లోవర్ బర్త్, సింగిల్ అండ్ డబల్ బెడ్స్ మాట మనకి బస్సులో. సో గైస్, మనం సిటీ దాటేసామాట. ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే ఎక్కాము. టనల్ ఎంటర్ అవుతాం. టనల్ ఇది హెచ్ఆర్ ఇంజన్, 100 స్పీడ్ లాక్ ఉంది దీనికి. చాలా హ్యాపీగా ఉంది నాకు, ఎందుకంటే ఇన్ని రోజులు BS6 బండ్లెక్కి 80 లాక్లో వెళ్ళి బోర్ కొట్టేసింది. 100 స్పీడ్ దీనికి చాలా ఇప్పటిదాకైతే మస్తు ఎంజాయ్ చేసిన 100 స్పీడ్లో నేను. టనల్లోంచి వెళ్తున్నాం, చూడండి ఎంత బాగుందో. హలో, क्या हुआ भाई? अरे हाँ, आपको केबल रह गया गाड़ी में. अच्छा, ठीक है. हाँ है ना, है रखा है गाड़ी में. चलेगा भाई. ओके भाई. हाँ. ఘాట్ ఎక్కుతున్నమాట, ఖండాల లోనావాలా ఘాట్. మొత్తం ఇలా పైకి ఉంటుంది. ఎంత గేర్ డౌన్ చేసి ఫస్ట్ గేర్లో ఎక్కించాలి మన బస్సుని. మనకు అనిపిస్తుంది టనల్స్, 2 టనల్స్. ఒకటి కొత్త టనల్ రీసెంట్ కన్స్ట్రక్షన్ అవుతుంది.
ఫ్యూచర్లో ఈ రోడ్ ఓపెన్ అయిపోగానే మనకి 1 అవర్ టైం సేవ్ అవుతుంది అన్నమాట ఈ రోడ్లో. మనం పాత ఓల్డ్ రోడ్లో ఉన్నాం ప్రజెంట్. अरे बीच में रोक दिया ये, अब पूरा ट्रैफिक रुक जाएगा. కింద కనిపించేది కొప్పోలి విలేజ్ మాట. మనం ఇటు నుంచి ఘాట్ ఎక్కుతాం చూడు, లారీలు ఎక్కుతున్నాయి అలా ఎక్కుతాం మనం వెళ్ళి. కింద చూడండి విలేజ్ ఎంత మనం పైకి వచ్చామాట, కొండ ఎక్కేసాం ఇప్పుడే. కింద మొత్తం ఇల్లులు ఇవన్నీ ఎలా కనిపిస్తుంది. ట్రైన్ జరా देखो, అక్కడ చూడండి ట్రైన్ వెళ్తుంది చూడండి అక్కడ టనెల్లో. रेल्वे घाटे ट्रेनला पण यांना मोठा गेअर कसं माहिती का, क्लच नसतो, दाबायची गरज नाही. एक्सिलेटर सोडला का गाडी ऑटोमॅटिक त्या गिअरमध्ये लॉक होते, मागं नाही सुटत, पुढं जाईल तेच दिला की.
ఘాట్ ఎండ్ అయిపోయింది వాటి ఇప్పుడే. ఘాట్ సెక్షన్ కంప్లీట్స్ హియర్. సో ఇక్కడ టీ బ్రేక్ ఆగామన్నమాట పూణే అవుట్కట్స్లో. ఇక్కడ అన్ని బస్సెస్ అన్ని హైదరాబాద్లో బస్సెస్ ఇవన్నీ. సో గైస్ మనం పూణే ఎంటర్ అవుతున్నాం. పూణే మనకి వర్షంతో వెల్కమ్ చెప్పింది. చాలా బాగుంది వెదర్ మాత్రం. బారిష్ గిర్ రहा है, ट्रैफिक जाम हो जाएगा ना. हाँ हाईवे पे छोड़ के टाइम हो गया. సో పూణే రైల్వే స్టేషన్ నుంచి వెళ్తున్నాం. అటు పక్కనే ఉంది మనకు కనిపించేసి పూణే రైల్వే స్టేషన్. नहीं लगे सरक लगा जेवण करण्यासाठी 20 मिनिट बस थांबत आहे. सर्व प्रवाशांनी खाली उतरून घ्यायचे टॉयलेट बाथरूम साठी. नंतर गाडी थांबणार नाहीये. డిన్నర్ బ్రేక్కి మనం యావత్ దగ్గర ఆగామన్నమాట. ఇక్కడ అన్ని బస్సెస్ ఉన్నాయి చూడండి. ఎగ్జాక్ట్ టైం 10 అయింది ఇప్పుడు. సో తినేసి ఇంకా బయలుదేరిపోవడం హైవేలో. సూపర్ ఉంది బస్. మన జర్నీ మాత్రం స్పీడ్ లాగా లేదు కాబట్టి మంచిగా కొట్టుకుంటూ స్పీడ్గా వెళ్తున్నాం అన్నమాట. చాలా చాలా బాగుంది जर्नी मध्ये रिपोर्ट दाखवा. హోటల్ సమాధానంలో డిన్నర్ బ్రేక్ అవ్వగానే బయలుదేరుతున్నమాట. ఇక్కడ అన్ని బస్సెస్ కూడా బయలుదేరుతున్నాయి తినేయగానే. మన బస్ పర్పుల్ HR బస్ మాట. HR BS6 13.5 మీటర్స్. క్యాబిన్ చూడండి ఎంత పెద్దగా ఉంది. MG బాడీ కట్టించారు క్యాబిన్. పైన డ్రైవర్ బర్త్.
చాలా రోజుల తర్వాత ఇలాంటి స్పీడ్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఈ హెచ్ఆర్ అండ్ లేలాండ్ ఈ ఫీల్డ్లో ఎందుకంటే BS6 బస్సెస్ అన్నీ మనకి 80 లాక్తో వచ్చాయన్నమాట. హెచ్ఆర్ మాత్రం 9500 లాక్తో వచ్చాయి బయటికి. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను క్యాబిన్ రైడ్ వల్ల. 80 చూసి బోర్ కొట్టేసింది నాకు. సో గైస్ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నాను బస్ లవర్స్ అందరూ. గైస్ ఈ మధ్యకాలంలో నేను ఎన్ని బస్సెస్ ట్రావెల్ చేశాను, అన్ని BS6 బస్సెస్ ట్రావెల్ చేశాను. అన్ని బస్సెస్ 80 స్పీడ్లో అనమాట. 80 స్పీడ్లో వెళ్ళి చూసి బోర్ కొట్టేసింది. బస్సు వెళ్ళేది కాదు 80లో. ఈ బస్ మాత్రం మనము 100-105లో చూస్తున్నామన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. ఈ బండికి స్పీడ్ లాక్ 105కి సెట్ చేశాను లాక్. అండ్ నేను ఇన్ని రోజులు ట్రావెల్ చేసిన బస్ అని 80 లాక్ ఉండింది అనమాట. सही रोड मिलेगा अभी रास्ता है। గుడ్ మార్నింగ్ గాయ్స్. మనం ఇప్పుడు సంగారెడ్డి దగ్గరలో ఉన్నమాట. ఇంకొక 1-1.5 అవర్లో రీచ్ అయిపోతాం. టైం ఎగ్జాక్ట్ 6 అవుతుంది. సో గైస్ ఎగ్జాక్ట్ 7 అయింది. మనం హైదరాబాద్ ఎంటర్ అయిపోయామన్నమాట. బిఫోర్ టైం వచ్చేసాం. మొత్తం మేము కట్ సైడ్ చూడండి అన్ని మన ప్రైవేట్ బస్సెస్ వెళ్తున్నాయి మన లాస్ట్ పాయింట్స్కి. ఇంకా నో ఎంట్రీ టైం కూడా అయిపోతుంది. ఇంక త్వరగా వెళ్తున్నాం. సో గైస్ రైట్ టైం రీచ్ నాంపల్లి దాకా వస్తుందన్నమాట బస్ ఇది. సో బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.